గౌతమ్ గంభీర్ కేకేఆర్ జట్టుకు మెంటర్ గా మారడంతో ఆ జట్టు ప్రదర్శన కూడా మారిపోయింది. గత ఎడిషన్ లో వరుస పరాజయాలతో చతికిలపడిన కేకేఆర్ జట్టు ఈసారి మాత్రం వరుస విజయాలు సాధిస్తుంది. గంభీర్ తో పాటు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం కూడా కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఎడిషన్ లో ఆ జట్టు 3 మ్యాచ్లు ఆడగా 3 విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్న ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తుంది. మొత్తంగా కేకేఆర్ జట్టు ప్రస్తుత ప్రదర్శనను చూస్తుంటే ఈసారి ఆ టీందే ఐపీఎల్ కప్ అంటున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో కొన్ని యాదృచ్ఛిక సంఘటనలను కూడా గుర్తు చేస్తున్నారు. నిజానికి ఈ కో ఇన్సిడెన్స్ అనేవి మెంటర్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లకు సంబంధించి 2010లో ఢిల్లీకి కెప్టెన్ గా ఉన్న గంభీర్ పేలో ప్రదర్శన కారణంగా ప్లే ఆఫ్ కు అర్హత సాధించకపోవడంతో గంభీర్ ను ఆ జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత 2011 మెగా వేలంలో కోల్కతా 14,9,00,000కి గంభీర్ ను జట్టులోకి తీసుకుంది. ఇక ఆ తర్వాత ఏడాది నుంచే గంభీర్ ను కెప్టెన్ గా నియమించింది కేకేఆర్. 2012-14లో ఐపీఎల్ టైటిల్ ను కేకేఆర్ కు సాధించి పెట్టాడు గంభీర్. ఇక 2018లో ఢిల్లీ కెప్టెన్ గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ 2021 వరకు ఢిల్లీ తరపున ఆడాడు. అయితే అయ్యర్ నాయకత్వంలో కూడా ఢిల్లీ జట్టు ఆట తీరు మెరుగుపడలేదు. దీంతో అతన్ని 2022లో అయ్యర్ ను వేలంలోకి విడుదల చేసింది. ఆ తర్వాత గంభీర్ వల్ల అయ్యర్ కూడా 12,25,00,000కు కేకేఆర్ జట్టులో చేరాడు. ఇక శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు కోల్కతా తరపున తన 2వ సీజన్ ఆడుతున్నాడు. ఎందుకంటే 2023లో అతడు గాయం కారణంగా మొత్తం సీజన్ కి దూరం అయ్యాడు. ఇప్పుడు కేకేఆర్ తరపున 2వ సీజన్ ఆడుతున్నాడు. అయ్యర్ నాయకత్వంలో కేకేఆర్ జట్టు ఇప్పటి వరకు చూపిన ఆట తీరును చూస్తే ఐపీఎల్ టైటిల్ కోసం బలమైన పోటీదారుగా పరిగణించాల్సిందే. గంభీర్ తన 2వ సీజన్ లో కేకేఆర్ కు ఐపీఎల్ టైటిల్ అందించినట్టుగానే శ్రేయస్ అయ్యర్ కూడా తన 2వ సీజన్ లో కోల్కతాకు కప్ అందిస్తాడో లేదో చూడాలి.